చూసాం. ఈ సినిమాలో కూడా నిజాయితీగా హీరో ఉంటాడు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్‌లు. ఎగ్జాక్ట్. ఈ డైరెక్టర్‌కి ఏప్రిల్ ఫస్ట్ విడుదల ఇన్‌స్పైర్‌గా తీసుకొని ఏమైనా చేశారా ఈ సినిమా? లేదు అనే అబద్ధం మాత్రం చెప్పను నేను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు త్రివిక్రమ్ దగ్గర నుంచి అనిల్ రావుపూడి దగ్గర నుంచి అందరూ కూడా మీ సినిమాలు డాడీ, మీ సినిమాలు చూస్తూ ఇన్స్పిరేషన్స్తో చేస్తాం అనే మాట వాళ్ళందరూ అన్నమాట స్టేజ్ మీదే. అబ్బాయి స్టేజ్లో మైకిల్లోనే అన్నారుగా, మైకిల్లోనే అన్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ సినిమాలన్నీ ఇన్స్పిరేషన్కి పనికొచ్చినాయని నేను అనుకుంటున్నా. మరి ప్రభా మన పవన్ చెప్పాలి. ఫస్ట్ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇది డెఫినెట్లీ అండి రాజేంద్ర ప్రసాద్ సార్ అన్న ఆయన ఒక టీచర్ ఫిగర్ లాంటి ఆయన. సో ఏదైనా డౌట్ వస్తే టెక్స్ట్ బుక్ స్టఫ్లో మనం తీసుకుని ఏ పేజ్ చూసి ఏం చేయొచ్చా అన్నది ఒక జానర్ ఉంటుంది సెపరేట్లీ. బట్ యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ సార్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండి, నాట్ ఏప్రిల్ ఒకటి విడుదల. ఎందు గురించి అంటే ఈయన కావాలని తీసుకున్నాం కానీ నాట్ దట్ పాయింట్ అండి. నిజం అబద్ధం అన్నది అదే సార్, ఎగ్జాక్ట్లీ సార్. యా డెఫినెట్లీ సార్. ఆ టైప్ అంటే ఇప్పుడు ఏ తల్లి అయినా తండ్రి అయినా అబద్ధాలు ఆడకనే చెప్తారండి, ఏ స్నేహితుడైనా. సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ అండి. యా సార్ రాజేంద్ర ప్రసాద్ గారు సార్ ఇక్కడ సార్ నమస్తే. నమస్తే సార్. మొత్తం ట్రైలర్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే ప్రీ రిలీజ్ వేడుక అని పెట్టారు, దానికి తగ్గట్టుగానే మొత్తం అందరూ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నారు. మంచి ఫైట్లు అదరగొట్టేసాడు. అయితే ఏ యాక్టర్కైనా కూడా ఒక సినిమా చేస్తున్నారంటే రెండు ఉంటాయి, ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, ఒకటి రెండు జాబ్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్. మరి షష్టి పూర్తి మీకు ఎక్కువగా జాబ్ సాటిస్ఫాక్షనా జాబ్ సాటిస్ఫాక్షనా? ఇప్పుడు ఇందాక మనాడు అడిగాడు ప్రశ్న. ఇందాక మనాడు